హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే డైట్ కంట్రోల్ చేస్తాం. తర్వాత మళ్ళీ గెయిన్ అయితే మళ్ళీ చాలా ప్రాబ్లం కదండి. సో అలా కాకుండా మనం లాస్ అయిన వెయిట్ ఎప్పటికీ కాన్స్టెంట్గా అలాగే ఉండాలంటే మనం డైలీ రొటీన్ ఎలా తీసుకోవాలి? మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ప్రోటీన్స్ అండ్ ఫైబర్, ఫ్యాట్ ఉండేలా చూసుకోవాలంటే నేను కంపల్సరీ రాగి జావా, రాగి పుట్టు, ప్రోటీన్ అలా వచ్చేటట్టుగా మార్నింగ్ తీసుకుంటాను. ఉడకబెట్టిన మిల్ మేకర్ ఆర్ రాజ్మా గింజలు లేదా పల్లీలు ఉడకబెట్టినవి అలా తీసుకుంటానండి మార్నింగ్ కంపల్సరీ. ఇది నైట్ ఉప్మా రవ్వ, ఏదైనా ఉప్మా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా ఒక 1 బౌల్ మజ్జిగ, అలాగే 1 బౌల్ సాంబార్, దాల్ పల్చగా చేసిన దాల్, ఒక ఫ్రూట్ పపాయ కంపల్సరీ తీసుకుంటానండి, కీరా, క్యారెట్ సలాడ్, ఒక 1 బౌల్ బిగ్ బౌల్ ఆఫ్ కర్రీ అలా తీసుకుంటాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్లో అయితేనేమో సేమ్ ప్రాసెస్, ఒక 1 బౌల్ రైస్ యాడ్ అవుతుందంతే. ఒకవేళ చపాతీ తీసుకున్నట్టయితే ఒక 1 బౌల్ కర్రీ, అలాగే కీరా, క్యారెట్ సలాడ్, ప్రోటీన్ ప్లేస్లో అక్కడ బూందీ తీసుకున్నానండి. ఇక రవ్వ తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఒక 1 బౌల్ మజ్జిగ తీసుకుంటాను. కొంచెం ఎక్స్ట్రా కూడా తాగుతాను నేను. ఇదేమో వెజ్ సలాడ్ అండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం పెప్పర్, అలాగే ఆలివ్ ఆయిల్ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో తీసుకున్నట్లయితే 1 బౌల్ మాత్రమే రైస్ అండి. 3 బౌల్స్, 4 బౌల్స్ అలాగే మనం కర్రీ, రసము, మజ్జిగ, పప్పు అలా అన్నీ కలిపి ఒక 4 బౌల్స్ వచ్చేటట్టుగా తీసుకోవాలి. రైస్ మాత్రం 1 బౌలే తీసుకోవాలండి. మిగిలిన ఎంత యాడ్ చేసుకున్నా ఏమీ కాదు. ఇది రసం వచ్చేసి. అలాగే నేను మార్నింగ్ కంపల్సరీ రాగి జావా అని చెప్పాను కదండి. ఇక్కడ ఉడకబెట్టినవి గింజలు అక్కడ ఏదైనా కావచ్చు ప్రోటీన్ ప్లేస్లో జావా కంపల్సరీ తీసుకోండి. రాగులు ఉంటే చాలా మంచిదండి. అందులో ఐరన్, కాల్షియం మనకు ఆల్మోస్ట్ అన్నీ అందులోకే వచ్చేస్తాయి. సో ఇక్కడ పల్లీలు, మీల్ మేకర్, రాజ్మా గింజలు లేదా శనగలు లేదా పెసర్లు, బొబ్బర్లు అలా ఏదైనా తీసుకోవచ్చండి. ఇంకొకటి మనం కర్రీస్ చేసుకున్నప్పుడు కంపల్సరీ లిక్విడ్ ఫామ్లో చేసుకోండి. దగ్గరికి మరీ ఫ్రై లాగా చేయొద్దు. నేనైతే కూరగాయలు ఏదైనా ముందు ఉడకబెడతానండి. ఉడకబెట్టినప్పుడు మనకి ఆయిల్ తక్కువగా పడుతుందనమాట. జస్ట్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో నేను చేస్తాను. ఇక్కడ పాలు పోయడం వల్ల ఇలా ఆయిలీగా వచ్చిందండి. పాలు ఒక 1 పెద్ద గ్లాసుడు పోసాను. కొంచెము ఒక బాయిల్ అయిన తర్వాత మనం దించుకోవచ్చండి. ఇలా చేసి చూడండి. బాయిల్ చేసిన కర్రీస్ చాలా మంచిది వెయిట్ లాస్లో. ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్రోటీన్ ప్లేస్లో పాలు వేసుకోవచ్చు, లేదా ప్రోటీన్స్ మాకు వేరే ఎగ్ కానీ చికెన్ అలా ఏదైనా తీసుకోవచ్చండి. నేను పనీర్ ఆర్ పాలు వేసిన కర్రీ మాత్రమే తీసుకుంటానండి. ఇలా లిక్విడ్గా ఉంటే మనం 2 బౌల్స్ కర్రీ తీసుకుంటే 2 పుల్కాస్ ఒక పూటకు సరిపోతాయండి. లేదా పనీర్ తీసుకున్నట్లయితే 1 బౌల్ పనీర్ తీసుకొని 2 పుల్కాస్ తీసుకొని సలాడ్, అలాగే ఒక ఫ్రూట్, ఎక్కువగా పపాయ, క్యారెట్, కీరా, బీట్రూట్ తీసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా కొన్ని రెసిపీస్ షేర్ చేస్తాను. ఇలా మనం చపాతి అక్కడ ఒకవేళ మనము పుల్కా 1 ఆర్ 2 తీసుకున్నట్లయితే 1 బౌల్ రైస్ తీసుకుంటే ఒక మీల్ మధ్యాహ్నం లంచ్ లాగా సరిపోతుందండి. లేదా పనీర్ని ఇలా పెప్పర్ ఫ్రై చేసుకొని జస్ట్ పించ్ ఆఫ్ బటర్ వేస్ట్ చేశానండి. ఇంట్లో తయారు చేసిన బటర్ అది వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని కొంచెమే పెప్పరు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా క్యాప్సికమ్ పెట్టుకొని ఇలా కూడా తీసుకొచ్చండి ప్రోటీన్ రీప్లేస్లో. అలాగే ఇక్కడ మీకు చూస్తున్న రెసిపీ ఇదేమో మీల్ మేకరు, అలాగే క్యారెట్ తురుము, కొద్దిగా కీరా తురుము, సొరకాయ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు అన్నీ వేసుకొని మీల్ మేకర్ని ఒక పావు గంట ముందు నానబెట్టుకొని ఇందులో కలిపేసి ఇలా అప్పంలాగా వేసుకోవచ్చండి. ఇది ఒక్కటి తింటే కరెక్ట్గా సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీస్ అన్నీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1 మంత్ 40 డేస్ అలా చేసి చూడండి. వెయిట్ కంట్రోల్లో ఉంటారండి. తగ్గిన వెయిట్ మనం ఎలాగైతే తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ రొటీన్లోకి రావద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.